నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోల్కతాలో జూనియర్ మహిళా డాక్టర్ పై హత్య, అత్యాచారం దారుణం, నిందితులను కఠినంగా శిక్షించాలన్న గూడూరు వైద్యులు. పాలకొల్లు ముఖదారమ్మ అమ్మవారికి శ్రావణ మాసం పూజలు, పంచహారతుల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన భక్తులు. భీమవరంలో ఏపీయూడబ్ల్యూజీ ఆవిర్భావ దినోత్సవం, సీనియర్ పాత్రికేయులు వెంకటేశ్వరరావుకు ఘన సన్మానం. తిరుమల శ్రీవారి సేవలో స్పీకర్ అయ్యన్న, చంద్రబాబు నాయకత్వంలోనే రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం. ప్రజల ప్రాణాలు కాపాడే డాక్టర్లకే సమాజంలో రక్షణ కరువైందని కోల్కతాలో జూనియర్ మహిళా డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ షరీనా డిమాండ్ చేశారు. గూడూరులోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యుల సేవలను నిలిపివేసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ షరీనా మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు కాపాడే వైద్యులకే రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్లు లేకపోతే సమాజం ఉండదని, ఇటువంటి దురదృష్టకర ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ప్రభుత్వం కఠినమైన చట్టాలు తీసుకురావాలని కోరారు. ఈ నిరసనలో డాక్టర్లు రాజా, హరికృష్ణ, జనార్దన్ రెడ్డి, రోహిణి, మైథిలి, స్వరాజ్యం, రామకృష్ణరావు, బ్రహ్మయ్య, తనూజ పాల్గొన్నారు. మా పని మేము చేసుకునేవాళ్ళం. ఈ విధంగా బయటకు వచ్చి ఈ విధంగా చేయడానికి కారణం వచ్చి మా బాధని, మా ఆవేదనని మీకు తెలియజేయడానికి కోసము, ప్రజలకు తెలియాలి ఇది అని మేము బయటకు వచ్చాము. ఒక డాక్టర్ అని కాదండి, ప్రతి ఇంట్లో ఆడబిడ్డ ఉంటుంది. మీ బిడ్డకి అయితే మీరు ఏ విధంగా భావిస్తారు? అసలు మా వల్ల కావట్లే. మేము అది ఎందుకంటే ఇప్పుడు అందరూ అదొకటి అనమాట. ఎక్కడో కోల్కతాలో జరిగితే ఇక్కడ ఎందుకు డాక్టర్లు ధర్నా చేస్తున్నారంటే మేమైతే భరించలేకపోతున్నాం. ఎక్కడో జరిగిన ఒక ఆడబిడ్డ, ఆ పేరెంట్స్ బాధ ఎట్టుంటుంది అది తలుచుకుంటే ఇప్పటికీ మాకు అసలు మా వల్ల కావట్లేదు. ఎందుకు ఎక్కడ జరిగినా ఏమి దాన్ని మనం ఖండించాలి కదా. ప్రతి దగ్గర ఇవి ఎదుర్కొంటా ఆడపిల్ల అనేవాళ్ళు ఈ విధంగా ఎదుర్కోవాలా, బలి అవ్వాల్సిందేనా? ఎంతో కష్టపడి ఎంతో ఆశయంతో తను మెడిసిన్ చేయడానికి చేరింది కాలేజీలో. కానీ ఆ అమ్మాయిని ఏం చేశారు, వాళ్ళ పేరెంట్స్ వచ్చేసరికి అసలు చూడకూరనే పరిస్థితిలో ఆ అమ్మాయిని ఉంచారు. దీనికి ఎవరు బాధ్యులు? ఈ సమాజం దీనికి ఏం ఆన్సర్ ఇవ్వగలుగుతుంది? అది కూడా కాకుండా ఈ మధ్య డాక్టర్స్ మీద దాడులు ఎక్కువైనాయి. మేము కొద్ది రోజులు మేము చేయం మెడిసిన్. ఫ్యూచర్ జనరేషన్ ఎట్లా ఉంటుంది? డాక్టర్ ఎవరు చదవకపోతే డాక్టర్ ఎవరు ప్రాణాలు పోయగలరు? మేము కష్టపడతాము నైట్ డ్యూటీస్లో. ఇప్పుడు మనం చూస్తున్నాం 36 hours అమ్మాయి చేసింది. ఆ విధంగా మేము చదివేటప్పుడు కష్టపడి ఎన్నో గంటలు కష్టపడి పని చేస్తాము. ఇప్పుడు డ్యూటీ అవర్స్లో కూడా మేము కష్టపడి పని చేస్తాము. పని చేసి మేము మిమ్మల్ని కాపాడేదానికే కోసమే కదా, మా కోసం కాదు. కానీ దానికి మమ్మల్ని ఏ విధంగా అంటే ఆ విధంగా మాట్లాడుతున్నారు, మమ్మల్ని దుర్భాషలాడుతున్నారు, తిడుతున్నారు. ఇది కరెక్ట్ కాదండి. సార్ చెప్పినట్టు డాక్టర్స్ మేము కూడా అన్నీ మూసేస్తే ఏమవుతారు? ఇప్పుడు విలువిల్లాడు ఇప్పుడు ఒక పెయిన్ అబ్డామిన్తో వస్తారు, ఒక ఇంజెక్షన్, ఒక ట్రీట్మెంట్ ఇస్తే రిలీఫ్ ఉంటుంది. ఆ రిలీఫ్ లేకపోతే ఏ విధంగా ఫీల్ అవుతారు? కాబట్టి మా బాధను అర్థం చేసుకుని ప్రజల్లోకి వెళ్ళి ప్రతి మహిళకి రక్షణ కలిగించాలని గవర్నమెంట్ తక్షణమే స్పందించి, ఆ పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ కానీ అన్ని గవర్నమెంట్ వాళ్ళు, ఐఎంఏ వాళ్ళు సంఘీభావం తెలిపి ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు ఆ దోషుల్ని కఠినంగా శిక్షించాలి. వాళ్ళు ఏ దేశానికి వెళ్ళినా తీసుకొచ్చి వాళ్ళని కఠిన శిక్ష పడేలాగా చేయాలని కోరు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని అచ్చుగట్లపాలెం చిత్రాయి చెరుగట్టు వద్ద ఉన్న ముఖదారమ్మ అమ్మవారికి శ్రావణ మాసం సందర్భంగా పంచహారతుల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి పంచహారతులు తిలకించారు. ముఖ్య అతిథులుగా వైసీపీ నాయకులు గుండం నాగబాబు దంపతులు పాల్గొన్నారు. చక్కటి పవిత్రమైన పర్వదినమునందు శ్రీ ముఖదారమ్మ అమ్మవారికి పంచహారతుల్ని కమిటీ సభ్యులు, ఈనాటి యజమాని మహారాజశ్రీ గాదిరెడ్డి బాలసుబ్రహ్మణ్యం గారు, శ్రీమతి లక్ష్మీ సౌభాగ్యవతి నాగమణి గారి దంపతుల చేత ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసిన అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల సకల శుభాలని ప్రసాదించమని, వచ్చిన వారికి చూసిన వారికి ఆ ముఖదారమ్మ తల్లి సకల శుభాలని ప్రసాదిస్తూ సత్సంతానాన్ని ప్రసాదించాలని, అమ్మవారికి తేజస్సుతోటి ఈ ముఖదారమ్మ అమ్మవారి ఆలయం దినదినాభివృద్ధితో అఖండమైన తేజస్సుతో వర్ధిల్లాలని, ముఖదారమ్మ వారికి ఈ శ్రావణ మాస మహోత్సవాన్ని శ్రావణ శుక్రవార వరలక్ష్మీ వ్రత పూజా మహోత్సవాల్ని సమర్పణ చేశారు.
ఆయురారోగ్య సకల సంపదల్ని ఆ తల్లి ప్రసాదించి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థన చేస్తున్నాం. వరలక్ష్మి వ్రతం మూల నక్షత్రం ఇటువంటి విశిష్టమైన రోజున మా కుటుంబానికి అవకాశాన్ని ఇచ్చిన ఉపకార సేవా సంఘ సభ్యులకు మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కలకత్తాలో జూనియర్ వైద్యురాలపై అత్యాచారం జరిపి అతి దారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఏపీ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ వైద్య విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అనంతరం వైద్యులంతా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రారంభమైన ర్యాలీ జెడ్పీ సెంటర్ మీదుగా కలెక్టరేట్లో డీఆర్ఓ తిప్పే నాయక్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైరా సంఘం అధ్యక్షులు రామ్మోహన్, అమృతవల్లి, పెద్ద సంఖ్యలో వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. మాకు డ్యూటీల్లో పనిచేస్తున్న డాక్టర్లకి మినిమం ఫెసిలిటీస్ కావాలి, అంతకంటే ఎక్కువే మేమే అడగట్లే. ఎందుకంటే వాళ్ళకి పడుకోవడానికి ఒక మంచం, వాళ్ళు సెక్యూర్గా ఉండడం కోసం చెప్పేసి ఒక రూము. చాలా చోట డ్యూటీ డాక్టర్స్కి రూమ్స్ బాగాలేవు, వాళ్ళ తాలూకా తలుపులు బాగాలేవు. మీరు చూస్తే నాట్ ఓన్లీ దిస్ మెడికల్ కాలేజ్, చాలా మెడికల్ కాలేజీల్లో హాస్పిటల్స్లో నైట్ డ్యూటీస్లో డాక్టర్స్ వెళ్ళాలంటే లైట్ సరిగా పనిచేయవు. అంటే ఒక అర్ధరాత్రి మనం కానీ సింగిల్గా డ్యూటీకి వెళితే మన డ్యూటీ డాక్టర్స్ తాలూకా పరిస్థితి మీరు ఒక్కసారి ఊహించుకోండి. ఎందుకంటే నీట్ వచ్చిన తర్వాత దేశం మొత్తం ఎవరైనా ఎక్కడైనా చదవచ్చు కాబట్టి బయట స్టేట్స్ నుంచి చాలామంది పీజీలు వచ్చి మంది చదువుతున్నారు. అలా వాళ్ళల్లో చాలామంది లేడీ పీజీస్ ఉన్నారు. వాళ్ళందరికీ ఏంటంటే భాష రాదు, వేరే ప్లేస్ మనకు చాలా భయంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మేము ఒకటే అడుగుతున్నాం పదాలకు అడ్మినిస్ట్రేటర్స్ని, ప్లీజ్ కైండ్లీ ప్రొవైడ్ ఎస్ ఏ డీసెంట్ అండ్ ఏ లివబుల్ డ్యూటీ రూమ్స్. దట్ ఈస్ ద ఓన్లీ అపీల్ ఫర్ us. ఈరోజు ఇంతమందిని ఇలాంటి ప్లేస్లో చూడడం ఒక రకంగా ఆనందంగా ఉంది, ఒక రకంగా బాధగా కూడా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్స్ మనల్ని అందరినీ యునైట్ చేస్తాయి అనేది ప్రతిసారి ప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటి సిచ్యువేషన్స్ జరగాలి అంటే చాలా బాధాకరం. నిజంగా కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్లో ఆ అమ్మాయిని అంతమంది ప్రీ ప్లాన్ చేసుకొని రేప్ చేసి మర్డర్ చేశాక అది ఒక సూసైడ్ కింద చిత్రీకరించి అది సూసైడ్ అని డిసైడ్ చేసి ప్రిన్సిపల్ రిజైన్ చేసి వెళ్ళిపోయి వెనకాల ఎంతమంది లేకపోతే, ఎంతమంది సపోర్ట్ చేయకపోతే, ఆ గవర్నమెంట్ ఎంత సపోర్ట్ చేయకపోతే వాళ్ళకి ఎంత ధైర్యం వస్తుంది ఒక అమ్మాయిని ఒక పబ్లిక్ ప్లేస్లో ఒక తన సర్వీస్ చేస్తున్న ప్లేస్లో డ్యూటీలో ఉన్నప్పుడు అలాంటి పని చేసి తప్పించుకోగలం అని ధైర్యం లేకపోతే వాళ్ళు ఎలా చేయగలుగుతారు? ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనం కామ్గా ఉంటే రిపీటెడ్గా ఇలాంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్న వాళ్ళు కానీ, ఇలాంటి వెనకాల మా దగ్గర చాలా మంది ఉన్న వాళ్ళు అనుకున్న వాళ్ళు కానీ రిపీటెడ్గా ఇలాంటివి చాలా చేస్తూనే ఉంటారు. మనం ఇలాంటివి జరిగినప్పుడు వెంటనే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మధ్యలోకి వచ్చి దాన్ని అమలు చేసి వెంటనే ఎవరైతే ఇలాంటి దోషులు చేస్తున్నారు వెనకాల ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడేలా చేయాలని ఏపీ యూడబ్ల్యూజీ ఆవిర్భావ దినోత్సవాన్ని భీమవరం ఏరియా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు విఎస్ సాయిబాబా ఆధ్వర్యంలో సీనియర్ పాత్రికేయులు జె వెంకటేశ్వరరావును ఘనంగా సన్మానించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన భీమవరం ఏరియా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కెవి ప్రసాద్ మాట్లాడుతూ ఏపీ యూడబ్ల్యూజే అంచెలంచెలుగా ముందుకు దూసుకుపోతుందని అన్నారు. 67 ఏళ్లు పూర్తి చేసుకుని 68వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం అభినందనీయమని తెలిపారు. అనంతరం సీనియర్ పాత్రికేయులు ఎర్రంశెట్టి గిరిజా మాట్లాడుతూ జె వెంకటేశ్వరరావు ఎంతో మంది జర్నలిస్టులను తీర్చిదిద్దారని గుర్తు చేశారు. సన్మాన గ్రహీత వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అప్పటి జర్నలిజానికి ఇప్పటి జర్నలిజానికి ఎంతో వ్యత్యాసం ఉందని అన్నారు. అప్పట్లో వార్తా సేకరణకు ఎంతో కష్టపడాల్సి వచ్చేదని, ఇప్పుడు వార్తల సేకరణ చాలా సులభతరమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ యూడబ్ల్యూజే పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు వి సాయిబాబా, సీనియర్ పాత్రికేయుడు ఎర్రంశెట్టి గిరిజాపతి, ప్రధాన కార్యదర్శి కమ్మిల హనుమంతరావు, కోశాధికారి జి శ్రీనివాస్, సహాయ కార్యదర్శులు బొక్క రామాంజనేయులు, ఆది నిమ్మల, కార్యవర్గ సభ్యులు కె మధు, భాస్కర్, రాజశేఖర్, టి అయ్యప్ప, విసివి అయ్యప్ప, ఎన్ నాగరాజు, కె తేజారావు తదితరులు పాల్గొన్నారు. చూసిన తర్వాత ఇంకా మనకి ఎక్కడ ఛాన్స్ రాలేదు. దాంతో ఇంకా వీళ్ళు కూడా అప్పట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లా పెట్టాడు. పోలిక లేదండి, మీరు వర్క్ చేస్తున్న పరిస్థితి వేరు, మేము వర్క్ చేసిన పరిస్థితి వేరు. హైదరాబాద్లో అసెంబ్లీకి వెళ్ళాలంటే సిటీ బస్సులో వెళ్ళేవాడు. అసెంబ్లీలో ప్రెస్కి వెళ్ళాలంటే ఇది ఒక 15-20 చైర్లు ఉండేవి అంతే. అప్పట్లో మోటార్ సైకిల్ అనేవి సిటీలోనే ఉండేవి కాదు, విలేకరులు ఎవరికి ఉండేవి కాదు. ఎవరో చీఫ్ రిపోర్టర్ లాంటి వాళ్ళకి మాత్రం ఏదో రాజకీయ బైక్లు ఉండేవి. ఇండియాలో కూడా ఫస్ట్ టైము
రిపోర్టర్కి బళ్ళు కొనిచ్చారంటే 2 మోపెడ్లు, టీవీఎస్ మోపెడ్లు, అవి కూడా ఈఎంఐ. అలా మొదలైంది. తర్వాత అందరూ కార్లు అనుకోండి, అసెంబ్లీలో కార్లు ఖాళీ ఉండకుండా ఎమ్మెల్యేలే బస్సులు వచ్చేవారు, డీలక్స్ బస్సులు పెట్టేవారు అక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్లో. అందరూనే వచ్చేవారు. 5 కార్లు వచ్చేవారు, క్యాబినెట్ ర్యాంక్ వాళ్ళకి, వీళ్ళందరూ అలాగే వచ్చేవారు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టివితాస్.